నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే అటు సినిమాలకు సంబంధించి ఎన్నో రకాల కథలు ఉంటుంటాయి, కానీ సినిమా కథలే అద్భుతమైన స్టోరీస్ కూడా చాలా ఉంటుంటాయి. అటువంటిది చాలా 1-2 సినిమాలు తీసినటువంటి ఒక డైరెక్టర్లకు కూడా సడన్ గా ఒక పెద్ద మెగాస్టార్ ఆఫర్ ఇచ్చేసారనేసరికి అదొక రకమైనటువంటి ఒక అద్భుతం అని చెప్పి అనుకోవాలి. కానీ ఒక్కొక్కసారి అదే వాళ్ళకి శాపం కింద మారుతుంటుంది అని చెప్పేసి గతంలో కూడా చాలా రుజువయ్యాయి, ఇప్పుడు కూడా మనం చూస్తూ వస్తున్నాం. అదే విధంగా చూసుకుంటే పెద్ద పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళందరి కెరీర్లు కూడా అక్కడితోనే ఆగిపోతాయని చెప్పేసి కూడా చాలాసార్లు మనం విన్నాం. అంటే రాజమౌళి గారి సినిమాలో యాక్ట్ చేస్తే ఆ హీరోకి మళ్ళీ భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి అన్నటువంటి ఒక కథలు కూడా మనం విన్నాం. సో ఇప్పుడు ప్రత్యేకంగా హీరోలు ఎవరైతే ఉంటారో కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా, లేదా పెద్ద హీరోని చూసి కొత్త డైరెక్టర్లు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అంటే ఎలా చెప్పాలంటారు? ఇక్కడ హీరోలు తప్ప దర్శకులు తప్ప అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ ఏంటంటే దర్శకులకి ఏమో ఒక పెద్ద హీరో కాల్ షీట్ ఇస్తే వాళ్ళకి అదృష్టం వరించినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మరి హీరోలు తక్కువ డేట్స్ ఇవ్వటమా లేకపోతే ఎందుకు కాలయాపన చేస్తున్నారో అర్థం కావట్లేదు. దాంతో సంవత్సరాల తరబడి ఒకే సినిమాని తీసుకుంటూ వెళ్తుంటే వీళ్ళకి ఇబ్బంది, హీరోలు కూడా సినిమాలు ఉండవు, ఫ్యాన్సీ సినిమాలు ఉండవు. అదే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే సిండికేట్గా నిర్మాతలు ఏమో సిండికేట్గా మారిపోతున్నారు. 4 సినిమాలు చేసిన నిర్మాతలు నలుగురు కలిసి ఒకే సినిమా చేసుకుంటున్నారు పాన్ ఇండియా కాన్సెప్ట్లతో. హీరోలు దర్శకులు కూడా పాన్ ఇండియా కాన్సెప్ట్లు అంటూ వెళ్ళిపోయి హీరోల దగ్గరికి వెళ్ళిపోవటం, పెద్ద సినిమా చేసేస్తున్నాం అని చెప్పుకోవడం, అదే సినిమా రిలీజ్ కాకపోవడం, ఈ పరిస్థితి ఉంది. ఉదాహరణకు మీరు విశ్వమర సినిమాని తీసుకోండి. మరి బింబిసార ఆ సినిమాతో ఆయన మంచి హిట్ కొట్టాడు. ఆ నమ్మకంతోనే వశిష్ఠకి ఆయన ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఈ సినిమా ఇంతవరకు రిలీజ్ లేదు. జూన్ అంటున్నారు, జూలై అంటున్నారు. జూన్లో మళ్ళీ పెద్ద వస్తే జూలైకి మారిపోతుంది, జూలై అంటారు. కాబట్టి ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అసలు జూలైలో రిలీజ్ అవుతుందా లేదా? ఇప్పుడు ఎట్టవడదంటే దీనికి విఎఫ్ఎక్స్ కారణం అని చెప్పి విఎక్స్ మీద నెట్టేస్తున్నారు. నిజంగా విఎఫ్ఎక్సే కారణమా? ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ ఇంత పెరిగిన రోజుల్లో విఎఫ్ఎక్స్ కోసం ఇట్లా అనుకునేట్టు సినిమాలు చేస్తున్నారు. మహావతార నరసింహ పెద్ద హిట్ అయింది, పరశురామ అనే సినిమా వస్తుంది, దానికి సంబంధించిన గ్లిమ్స్ వచ్చేసింది. అప్పుడే ఎంత ఫాస్ట్గా చేస్తున్నప్పుడు విఎఫ్ఎక్స్ మీద ఎందుకు నెడుతున్నారు? అంటే నచ్చలేదా, సన్నివేశాలు రీషూట్ చేయాల్సిన అవసరం ఉందా? అది క్లారిటీగా చెప్పట్లా. అక్కడ వశిష్ఠ గారు ఏం చేస్తున్నారు? ఆయన ఏదో ప్రతి ఛానల్కి వెళ్ళిపోయి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ సినిమా ప్రమోషన్ దండాలు పడుతున్నారు. ఆయన ఇంకో సినిమా చేసేయచ్చు, ఈ వచ్చిన గ్యాప్లో ఇంకో సినిమా చేసేయచ్చు. కానీ పెద్ద హీరోతో మెగాస్టార్తో సినిమా చేసిన తర్వాత మిడిల్ రేంజ్ హీరోతోనో లేదా చిన్న కొత్త హీరోతో సినిమా చేయటం వాళ్ళకి అవమానకరంగా ఫీల్ అవుతారు. అది కాక ఇంత పెద్ద హీరోతో సినిమా అయిపోయి బయటికి ప్రాజెక్ట్ రాకముందు ఇంకో సినిమా స్టార్ట్ చేయలేరు. ఎందుకంటే సినిమా బయటికి రిలీజ్ అయ్యేదాకా పెద్ద హీరో కాబట్టి అదొక మొహమాటం. అట్లా ఇప్పుడు ఉదాహరణకి డ్రాగన్ సినిమా తీసుకోండి. డ్రాగన్ సినిమా వాళ్ళు మొన్న గ్లిమ్స్ జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్గా ఇచ్చారు. ఇప్పుడు జూన్ 11 ఇప్పుడు డేట్ అని ఇచ్చారు వాళ్ళు వచ్చే సంవత్సరం. అంటే ఇన్నాళ్ళు ఈ సంవత్సరాలకు ఏం చేశారు వాళ్ళు? ఎప్పుడు స్టార్ట్ అయింది సినిమా? 2023లో అనుకున్న సినిమా ఇప్పుడు దాకా వాళ్ళు ఈ సినిమాని ఎందుకు పట్టాలెక్కించలేదు? ఎక్కడో మంది మరి బయటకు వచ్చే వార్తలు ఏమో ప్రశాంత్ నీళ్ళు చెప్పింది కిను జూనియర్ క్లాషెస్ అయ్యి అంటున్నారు, రద్దు అయింది అంటున్నారు, రకరకాల వార్తలు వస్తున్నాయి, బయటకి ఏమో రానివ్వట్లేదు. మరి మొత్తానికి ఇప్పుడైతే అఫీషియల్గా వార్త వచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే మరి కొరటాల శివ గారు దేవరా చేసి అన్నాళ్ళు అయింది. మరి ఆయన అప్పటి నుంచి కాడే కూర్చోటమే కదా. ఒక సినిమా ఎఫెక్ట్ 4-5 మీద పడుతుంది. ఆ ఇబ్బంది అయితే ప్రతి చోట ఉందండి, ఒక డైరెక్టర్నే కాదు. ఇప్పుడు కొరటాల శివ ఖాళీ కూర్చోవాలి, మరి ఇటు వశిష్ఠ ఖాళీ కూర్చున్నాడు ఆల్రెడీ, ప్రశాంత్ నీళ్ళు. మరి దీని తర్వాత KGF 3 చేయాలి. వీళ్ళకి ఏంటంటే చేసేదే తక్కువ సినిమాలు డైరెక్టర్లు, వాళ్ళు సంపాదించుకునే అవకాశాలు కూడా లేవు, తక్కువ సంపాదించుకుంటారు. ఇదివరకు డైరెక్టర్ లాగా టక్క సినిమాలు చేసుకెళ్ళిపోతే బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లా కాదు. మళ్ళీ కొత్త డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళు సక్సెస్ ఇచ్చినప్పుడు వాళ్ళకేమో వాళ్ళు నమ్మి హీరోలు కాల్ షీట్లు ఇవ్వరు. ఇక్కడ మనకు కావాల్సిన వ్యక్తి ఎప్పటి నుంచి తిరుగుతున్నాడు అని చెప్పి హీరోలు మొహమాటని పోయి వాళ్ళకి ఇస్తారు. అట్లా కొన్ని ఫెయిల్యూర్స్ కూడా వస్తున్నాయి. ఇది ఒక పెద్ద విషవాలలాగా తయారైపోయిందండి. ఇప్పుడు సినిమా పరిస్థితి ఏంటంటే కొత్త వాళ్ళు సినిమా చేద్దామన్నా ధైర్యం చాలట్లా. ఓటీటీ మార్కెట్ ఏమో చాలా ఇదిగా ఉంది, ఒక సిండికేట్గా మారిపోయి వాళ్ళు టప్ సినిమాలు కొంటల్లా తీసుకోవట్లా. ఈ చిన్న సినిమాలే చూసుకోవాల్సి వస్తుంది. ఈయన సమ్మర్ సీజన్లో చూసుకుంటే ఏప్రిల్లో ఏ పెద్ద సినిమా అని చెప్పండి, ఒక్క సినిమా లేదు. దురంధర్ తర్వాత మనం అనుకుంటే సినిమా పెద్ద సినిమా ఏముంది అసలు? ఆ పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఏదైతే మీరు ఇందాక అన్నట్టు KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్, అదేవిధంగా KGFలో యాక్ట్ చేసినప్పుడు యశ్ కూడా అదే పరిస్థితి. చాలా కాలం తర్వాత టాక్సిక్ అని బయటికి రావడం, ఆ టాక్సిక్ కూడా ఇంకా పూర్తిగా రిలీజ్ కాకపోవడం, వాయిదాల మీద వాయిదాలు పడడం,
ఇది కూడా సినీ హీరోకి చాలా కెరియర్లో చాలా పెద్ద దెబ్బే. సో దాన్ని ఎలా చూడాలంటే అదే అతను ఎప్పుడో చేశాడు, అతను అక్కడ డిలే చేశాడు. అంటే తెలుగులో మన వాళ్ళు ఆలోచించిన విధంగానే కన్నడంలో హీరోలు ఆలోచిస్తున్నారా అంటే ఈ లోపం ఎక్కడుంది, ఎవరిలో ఉంది? అంటే దర్శకుడు కథ పక్కాగా తీసుకెళ్ళట్లేదా, మళ్ళీ రీషూట్లు చేస్తున్నారా, ఎందుకంత డిలే అవుతుంది? ఇప్పుడు టాక్సీకి అనుకుంటే నిర్మాతకి ఇబ్బంది అయ్యింది కాబట్టి ఇది అనుకోవచ్చు, కొన్ని జననాయకుడు కానీ టాక్సీకి కానీ అట్లా అయింది అనుకోవచ్చు. చాలా సినిమాలు చాలా పరిస్థితి అదే. రాజమౌళి గారి సినిమా చూడండి మీరు, వారణాసి స్టార్ట్ అవడానికి బోల్ టైం పెట్టింది. ఇప్పుడు మహేష్ బాబు గారు ఎప్పుడు గుంటూరు కారం ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు వారణాసి ఎప్పుడు రాబోతుంది అంటే ఇంత గ్యాప్లో సినిమాలు లేకపోతే ఫ్యాన్స్ ఏ పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితి ఉందండి. మరి ఇక్కడ చాలామంది నేను మహేష్ బాబుతో సినిమా చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. హీరోలు కనీసం సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుని చేయలేరా? చేయలేకపోవడానికి కారణం ఏంటి? డిజిటల్ విధానం కెమెరాలు వచ్చిన తర్వాత షూటింగ్ టైం పెరిగిపోవటం, ఖర్చు పెరిగిపోవటమా కారణమా? కారణాలు ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఒక సినిమాకి 200 కోట్ల రూపాయలు తీసుకునే బదులు ఈ రెమ్యునరేషన్ తగ్గించుకొని తక్కువ బడ్జెట్ సినిమాలు చేయొచ్చు కదా. ఇప్పుడు బాలకృష్ణ గారు అదే రిలీజ్ అయ్యారు. ఆయన ఇప్పుడు పెద్ద సినిమా చేద్దాం అనుకున్నారు, నయనతారతో మహారాజు పాత్రతో అనుకున్నారు వాళ్ళు, మల్లేని గోపిచంద్తో. ఆ ప్రాజెక్టు వర్కౌట్ అవ్వాలంటే మరి కష్టమే, సినిమా డిలే అవుతుంది. అందుకని చెప్పేసి వాళ్ళు ఆయన కథ మార్చుకుని వేరే సినిమాకి వెంటనే వెళ్ళిపోయారు. అలాగే 4-5 డైరెక్టర్లు కథ వినిపించారు ఆయనకి. విజయ్ కనకమేడల కథ వినిపించాడు, వివేక్ ఆత్రేయ కథ వినిపించాడు, మరి మార్కో డైరెక్టర్ కథ వినిపించాడు, మరి క్రిష్తోనేమో ఆ సినిమా ఉంది అంటే 5 రేట్లు కనపడుతున్నారు బాలకృష్ణ గారికి. ఒక పక్క రాజకీయంగా బిజీగా ఉంటూ కూడా సినిమాలు పెట్టుకున్నారు, చేస్తున్నారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అట్లా అనేది అర్థం కావట్లేదు. సో గతంలో తీసుకుంటే సూపర్ స్టార్ కృష్ణ గారు సంవత్సరంలో 18 సినిమాలు రిలీజ్ చేసినటువంటి ఒక రికార్డు బద్దలు కొట్టారు. అదేవిధంగా చూసుకుంటే అప్పట్లో కనీసం ఒక్కొక్క హీరో మినిమం సంవత్సరంలో ఒక 7-8 సినిమాలన్నా సరే ఈజీగా రిలీజ్ అయ్యాయి. రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, కనీసం చిరంజీవి లాంటి సూపర్ స్టార్ చిరంజీవి లాంటి వాళ్ళవి కూడా మినిమం 2-3 సినిమాలు ఉండేవి. కానీ ఎందుకని అంటే వాస్తవానికి ఒక దగ్గరికి వచ్చినప్పుడు పొద్దున మార్నింగ్ ఒక షెడ్యూల్, మధ్యాహ్నం ఒక షెడ్యూల్, సాయంత్రం ఒక షెడ్యూల్ లాగా గతంలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమాకి మాత్రం కాల్ షీట్స్ ఇచ్చి ఆగిపోవడం వల్ల ఏమన్నా అవుతుందా, లేదా ఇప్పుడు వీళ్ళు కూడా గతంలో అసలుకి ఎటువంటి విఎఫ్ఎక్స్ కానీ లేదంటే గ్రాఫిక్స్ లేని టైంలోనే వాళ్ళు వేరే సినిమాలకు కూడా యాక్ట్ చేయడం, దాంట్లో వాళ్ళు ఏదైనా మార్చుకొని వాళ్ళ ఏమంటారు ఆహార్యం కానీ ఇవన్నీ కూడా మార్చుకున్నటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. కానీ ఇంత విఎఫ్ఎక్స్ పెరిగిన తర్వాత కూడా, ఇంత గ్రాఫిక్స్ మన చేతిలో అందుబాటులో ఉన్న తర్వాత, ఏఐ కూడా వచ్చిన తర్వాత ఎందుకని ఒక హీరో ఒకే టైంలో 2-3 సినిమాలు చేయలేకపోతున్నాడు అంటే ఏం చెప్తారు? అంటే హీరోలు ఏంటంటే రెమ్యునరేషన్ పలానా హీరో అంత తీసుకున్నాడంటే నేను ఎందుకు తగ్గించుకోవాలి, ఇది వస్తుంది. ఆయన అంత తీసుకుంటున్నప్పుడు నేను ఎందుకు తగ్గించుకోవాలి, నా ఇమేజ్ నేను ఎందుకు తగ్గించుకోవాలి అట్లా అనుకుంటారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు కూడా తగ్గేది లేదనుకోవడం, ఒక అమౌంట్ తీసుకోవడం. ఎందుకంటే పలానా హీరో పలానా 100 కోట్లు తీసుకుంటున్నప్పుడు నేను 30 కోట్లు తీసుకోవడం ఏంటి, అది అవమానంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. నేను అనుకోవటం అది. ఎందుకంటే తగ్గితే మనం మార్కెట్ మన వాల్యూ తగ్గిపోద్దని. ఇప్పుడు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత గొప్పవాడి కింద ఫీల్ అవుతారు కదా. మన కళ్ళ ముందే తినేవాడేమో 200 కోట్లు తీసుకుంటే మనం ఏంట్రా బాబు ఎంత తీసుకుంటాం, మనం ఏంటి, మన గత వైభవం ఏంటి అనుకుంటారు వాళ్ళు. అదే అప్పుడు విషయం కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు మనకి ఏజ్ కూడా ఆగదు కదా. మన ఏజ్ పెరిగిన కొద్దీ మనం ఎంత ఫాస్ట్గా సినిమాలు చేసుకుంటే అంత త్వరగా మనం రీచ్ అవుతాం. ఇప్పుడు తిప్పి కొడితే వీళ్ళకి చిరంజీవి గారికి 158వ సినిమా, రజనీకాంత్కి 173వ సినిమా, మరి నాగార్జున గారికి తిప్పి కొడితే 100వ సినిమా కూడా అవ్వట్లా. ఈ టైప్లోనే సినిమాలు వచ్చినాయి. అంటే కృష్ణ గారి లాగా 350 సినిమాలా, లేదా ఎన్టీ రామారావు గారు 302 సినిమాలా, ఇవన్నీ ఎప్పుడు రావాలి? ఈ పరిస్థితి ఉందండి. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఓన్లీ చిరంజీవి గారికి సంబంధించి 150 కానీ, లేదంటే రజనీకాంత్ గారికి 170 కానీ ఏం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కుర్ర హీరోలు అయితే 10-25కే ఆగిపోతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. వాళ్ళు నిజంగా కనీసం హాఫ్ సెంచరీ కానీ, లేదంటే కనీసం సెంచరీ కొట్టే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? అసలు కనపట్ల. యంగ్ హీరోలు చూసుకుంటే వాళ్ళకి చూస్తుంటే ఇంకా 22 ఇంకా 16 లోపల అయిపోతుంది. మరి ఈ సినిమా ఏమో 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒక సినిమా వస్తుంది. ఎట్లా ఇది మారాలి, పరిస్థితి మారాలి. అదే మలయాళ సినిమా చూడండి, ఇప్పటికి కూడా మరి యంగ్ హీరోలు కూడా ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. సినిమాలు బాగా వసూలు చేస్తున్నాయి. తక్కువ బడ్జెట్ సినిమా పూర్తయిపోతుంది. ఇప్పుడు ఓటీటీలో సినిమా వచ్చిందంటే మన జనాలు కూడా మలయాళ సినిమాలు ఎత్తుకుంటున్నారు కానీ తెలుగు సినిమాలు ఎత్తుకోవట్లా. దీనికి కారణం ఏంటి? మలయాళ వాళ్ళు ఎందుకు క్లిక్ అయ్యారు, మనం ఎందుకు అవ్వట్లా? ఇది పెద్ద ప్రశ్న అండి.
అది. సో దీనికి ఎప్పుడు ముగింపు పడే అవకాశం ఉందంటారు? అంటే దీనికి ఎప్పుడు ముగింపు పడాలంటే ముందు మన పెద్ద హీరోలు సినిమాలు ఎక్కువ చేసుకోవాలండి. మన ఎప్పుడైతే ఫస్ట్ లెవెల్లో ఉండేవాళ్ళు, సెకండ్ లెవెల్లో ఉండేవాళ్ళు, వీళ్ళు ఎక్కువ సినిమాలు చేసుకుంటే థియేటర్లు కలకలాడతాయి ఫస్ట్. లేకపోతే థియేటర్లు అనేవి ఉండవు భవిష్యత్తులో. అది పరిస్థితి. ఇప్పుడు ఏమవుతుందంటే VFX మీద నెట్టేస్తున్నారు. మరి పాన్ సినిమా అనుకుని ఇది VFX డిలే అంటున్నారు. అదండి. ఓకే సార్, చూద్దాం మొత్తానికి ఈ యొక్క సమస్యకు ముగింపు వస్తుందో లేదో చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.